సో ఈనాడులో ఈరోజు వచ్చిన ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలవరానికి సహకరించండి, రెండో దశకు 32,000 కోట్ల కేటాయించండి, గోదావరి జల వివాదాలపై ట్రైబ్యునల్, రాజధాని అమరావతికి చట్టబద్ధత, రాష్ట్రానికి ప్రత్యేక సాయం, ప్రోత్సాహక నిధులు, బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్లకు తిరుపతితో అనుసంధానం, కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి, ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ అంటండి. సో నిన్న కేంద్ర మంత్రితో భేటీ అయ్యారంట, పోలవరానికి సహకరించండి అని చెప్పేసి ఒక వార్త రాశారు. అట్లాగే కల్తీ నెయ్యి గురించి కూడా ఈరోజు రాశారు. సో చూసుకుంటే శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల కూడా కల్తీ నెయ్యి 2022-24లో సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీస్. అదంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయన మిశ్రమమే. వీటి నాణ్యత పరీక్షలు వైష్ణవి డైరీ ల్యాబ్లోని అభియోగ పాత్రలో సిట్ పేర్కొనడంతో వెలుగులోకి అంటండి. చూడండి, వైష్ణవి డైరీ నుంచి కూడా అక్కడి నుంచే వచ్చిందంట, కాళహస్తి కానీ కాణిపాకానికి కానీ ద్వారకా తిరుమలకు కూడా. ఏందో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. సో ఇవన్నీ చూసినా బుకాయిస్తారా సుబ్బారెడ్డి అని చెప్పేసి సుబ్బారెడ్డి పిఏ గురించి ఒక వార్త రాశారండి. సో ఏంటంటే, చిన్నప్పన్నతో మీ బంధానికి ఎంతకంటే రుజువు ఏం కావాలని చెప్పేసి 2024లో చిన్నప్పన్న మీతో ఉన్నారనేందుకు ఈ ఫోటో సాక్ష్యం, ఏపీ భవన్ లైజర్ అధికారితో మరి నీడల్లా మీ వెంట ఎందుకున్నారు అని చెప్పేసి ఒక వార్త రాశారండి. సో 2023 మార్చి 7వ తేదీ అప్పట్లో టీటీదే పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో వైకాపా నాయకులు అభినందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో యలమంచిలి అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు పక్కన సుబ్బారెడ్డి వెనక ఉన్నది ఎవరో తెలుసా? తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడిగా ఉన్న చిన్నప్పన్న. సో అదే అండి, ఈనాడు బాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందన్నమాట. సో ఇక స్పీకర్పై అవిశ్వాసం, ఆయన తొలగింపునకు 118 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నోటీసులు, ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణ. సో చర్చ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా సభాపతి, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటండి ఏపీలో. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వస్తారని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. అట్లాగే విశాఖ మెట్రోలో ముందడుగు, విజయవాడ ప్రాజెక్టుకు కూడా త్వరలో అనుమతి. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. విశాఖపట్నం సమగ్ర ప్రాజెక్టుకు నివేదిక DPRకు సంబంధించి ముందడుగు పడింది. కొన్ని చేర్పులు మార్పుల తర్వాత దీనిపై కేంద్రం నుంచి త్వరలో మరింత స్పష్టత రానుంది. విజయవాడ మెట్రోకు కొన్ని సవరణలు పరిశీలిస్తుంది, దానికి త్వరలోనే ఆమోదం ఇవ్వనుంది తెలుస్తుందన్నమాట. సో 2 నగరాల్లో 2 దశల్లో మెట్రో ప్రాజెక్టుల కోసం DPR రెడీ చేసి కేంద్రానికి పంపించారంట. సో కల్తీ నెయ్యి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం, అపూర్వ చావ్డా నుంచి 19.86 కోట్లు చివరగా ఎవరు చేరిగాయనే కోణంలో దర్యాప్తు. సో ఏం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయ్యే ఏ పని బీజేపీ చేయదు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వైకాపా హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పామ్ ఆయిల్, పామ్ కెనాల్ ఆయిల్తో 10 రసాయనాలతో కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని నెయ్యి పేరు తీతికి సరఫరా చేసి 235 కోట్లు కొల్లగొట్టే వ్యవహారంలో హవాలా ద్వారా భారీ మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తులు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు నమోదు చేసి ఈడీ రంగంలో దిగిందంటండి. సిట్ అధికారుల నుంచి 36 మంది నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు తీసుకున్న ఈడీ అధికారులు వాటిని విశ్లేషించి నిందితులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. నోటీసులు ఇచ్చి బాగా ఎంక్వైరీ చేసి అందులో ఎవరున్నారు, ఏమి మనకి రాజకీయంగా ఎవరు పనికి వస్తారో చూసుకొని పెట్టుకుంటారు, అంతే, ఇంకేం లేదు. సో అది అండి ఈనాడులో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలు అనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్తే, థ్యాంక్స్. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.